మేము తెలుసుకోకుండా 4th ఫ్లోర్కి వస్తాం. కాకపోతే అది 2nd ఫ్లోర్లో ఉంది. బటర్ పుల్కా విత్ పన్నీర్ బటర్ మసాలా. హ్యాపీ బర్త్డే టు మీ. చిట్టుముత్యాల బిర్యానీ. టింగ్ టింగ్ ప్లాస్టిక్. ఈ రోజు నేను నా ఫ్రెండ్స్ తో కలిపి సరదాగా చిల్ అవడానికి ఒక మంచి రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. ఇది అనకాపల్లి మెయిన్ రోడ్ లో ఉంది. అనకాపల్లిలో ఉంటూ హోటల్ బృందావనం అంటే తెలియకుండా ఎవరు ఉండరు. అయితే మొత్తానికి చిక్పేట దొన్నె బిర్యానీ హౌస్ కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి బయట ఎక్స్టీరియర్ ఎంత నీట్ గా ఉందో. పైన లైట్లు, కింద మొక్కలు, మధ్యలో మా వాళ్ళు ఏదో సీరియస్ గా డిస్కస్ చేసేసుకుంటున్నారు. ఈ హోటల్లో రూమ్స్ అండ్ బ్యాంకెట్ హాల్స్ కూడా ఉన్నాయి. వాటి కోసం మనకు తెలియదు. రిసెప్షన్ లో అడిగి తెలుసుకోండి. మేమైతే ఓన్లీ రెస్టారెంట్ లో ఫుడ్ తినడానికే వచ్చాము. ఈ రోజు మేము బర్త్డే పార్టీకి వచ్చాము బృందావనం రెస్టారెంట్ కి. సో మీకు ఫుల్ వ్లాగ్ చూపించబోతున్నాం. లిఫ్ట్లో ఉన్నాం. మేము తెలుసుకోకుండా 4th ఫ్లోర్కి వస్తాం. కాకపోతే అది 2nd ఫ్లోర్లో ఉంది. కొన్నిసార్లు ఇలా జరిగితే అందుకే ఎక్కువ సార్లు రావాలి. ఎప్పుడో ఒకసారి వస్తే ఏముంటుంది. ఫైనల్లీ మనం 2nd ఫ్లోర్కి అయితే వస్తాం. దొన్నె బిర్యానీ హౌస్ బాగుంది. ఇక్కడ హ్యాపీ బర్త్డే చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే టు మీ. హౌ ఇట్స్ లుక్స్ లైక్. చాలా బాగుంటుంది అమ్మా లోపలికి వెళ్తే. ఆల్రెడీ ఒకసారి వచ్చాం. చూస్తా ఆస్థెటిక్ లుక్, వింటేజ్. మొక్కలు అవి బాగా పెంచుతున్నారు. కాకపోతే అన్ని ప్లాస్టిక్ మొక్కలే. టింగ్ టింగ్ ప్లాస్టిక్కే. ఇక్కడ బాగుంది సిట్టింగ్. ఇంకా లోపలికి వెళ్దాం. ఎవరో కప్పులు ఉన్నారు కానీ వెళ్తే మనకు సంబంధం లేదు. మన పని మందే. పదండి. నాన్ వెజ్ ఉంది కదా. ఓకే. దొన్నె బిర్యానీ హౌస్. ఇది బృందావనం హోటల్ అనకాపల్లిలో ఉంటుంది. అంబియన్స్ అంతా చాలా నీట్గా, క్లీన్గా, చాలా ప్లెజెంట్గా ఉంది. మనకి క్లౌడ్ కిచెన్ కూడా విజిబుల్గా కనిపిస్తుంది. సో వాళ్ళు ఎలా వండుతారు ఏంటి అన్నది ఒక హైజీనిక్ మెయింటెనెన్స్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా మనం చూస్తూ తింటే ఒక నమ్మకం అనమాట. ఈ కిచెన్ సెటప్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా నీట్గా, హైజీనిక్గా ఉంది. దీన్ని చూస్తే ఒక క్లౌడ్ కిచెన్ చూసిన ఫీల్ అయితే నాకు కలిగింది. నాకు తెలిసి అనకాపల్లిలో ఇదే ఫస్ట్ రెస్టారెంట్ అనుకుంటా ఇలా కిచెన్ మొత్తం కస్టమర్స్ కి కనిపించేలా డిజైన్ చేయడం. అంబియన్స్ అండ్ కిచెన్ అయితే చాలా నీట్ గా ఉంది. సిట్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మెయిన్ ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి. చూసి నాకు ఎలా అనిపించిందో ఆ రివ్యూ అయితే ఇచ్చేస్తా. సర్వీసింగ్ విషయానికి వస్తే వీళ్ళు సర్వీస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. దొన్నె బిర్యానీ గురించి మాక్సిమం అందరికీ బాగా తెలిసే ఉంటుంది. మీరు క్లియర్ గా చూడొచ్చు కూడా. చూడడానికి చాలా బాగుంది. రైస్ కూడా చాలా నీట్ గా కుక్ చేశారు. దీనికంటే ముందు మనం ఒక స్టార్టర్ ఆర్డర్ పెట్టాం. ముందు అది ఎలా ఉందో టేస్ట్ చేసి చూసేద్దాం. మనం ఇప్పుడు మెన్యూ కార్డ్ చూస్తున్నాం. చూసినట్టయితే చాలా ఉన్నాయి. అన్న దొన్నె చికెన్ లాలీపాప్ ఒక స్టార్టర్ ఇచ్చేసి. ముందు స్టార్టర్ అది ఇవ్వండి, తర్వాత మెయిన్ కోర్స్ చెప్తాం. ప్రాన్స్ బిర్యానీ ఒకటి, వెజ్ మష్రూమ్ బిర్యానీ ఒకటి, ఇంకొకటి ఏమో చిక్పేట దొన్నె మటన్ బిర్యానీ ఒకటి. ఈ చైర్లు బాగున్నాయి. మన యూట్యూబ్కి బాగా పనికొస్తాయి. కూర్చొని ఏమైనా చెప్పుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇలాంటి చైర్ ఒకటి తీసుకోవాలరా. నాకు తెలిసి ఒక 5,000-6,000 ఉంటుంది. గైస్ ఈ చైర్ చూస్తారు కదా, చూడండి ఎంత బాగుందో. క్లాస్గా, నీట్గా. నాకు తెలిసి దీని ప్రైస్ ఒక 5,000-6,000 ఉంటుంది అనుకున్నాను. మీరు ఎంత ఉంటుందో గెస్ చేయండి. బిర్యానీ స్టార్టర్ ఇది ఒకటే. ప్రాన్స్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, 5 పీస్ మటన్ బిర్యానీ ఉంది కదా చిక్పేట్, అది. లాలీపాప్ పీస్, చికెన్ లాలీపాప్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. తింటే ఎలా ఉంటుందో. అద్భుతంగానే ఉంటుంది. చిట్టుముత్యాల బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ టేస్ట్ బాగుందా. నా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే స్టార్టర్స్కి మైనస్ ఇవ్వలేదు. టేస్ట్ సూపర్. ఇంకా రొయ్య ముక్క చూడండి. రొయ్య అరిటాకు కవర్లో బిర్యానీ. న్యాచురల్ వైబ్ ఇస్ నహి. న్యాచురల్ వైబ్ కూడా క్రియేట్ చేసేది బాగున్నాయి. ఒక దాబా టైప్లో పాక అది వేసి. నువ్వు తింటా మష్రూమ్ వెజ్ చాలా తక్కువ తింటాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్, అనుకోని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే వెజ్ తింటాను రెస్టారెంట్స్లో. మ్యాక్సిమం ఎప్పుడు నాన్ వెజ్జే. నువ్వురే
ఇది ఎందులోనే ఉన్నాను అంటే పెద్ద దొంగనే ఒకడు. ఇది మటన్ బిర్యానీ. మటన్ పీస్ చూడండి, ఇదిగో మెత్తగా ఉంది. అంటే ఇంకెంతకన్నా నొక్కితే జారిపోయి తుల్లిపోద్ది అటుపక్క. మటన్ బిర్యానీ బాగుందన్న. కాకపోతే ఈ బిర్యానీ దగ్గరికి వచ్చేసరికి చల్లరిపోయింది. మన అమ్మ చేసిన మటన్ బిర్యానీ బాగుంటుంది దీనికన్నా, కానీ ఇది బాగానే ఉంది. బటర్ పుల్కా విత్ పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంటుందో. మీకు పుల్కా మాత్రం బహుత్ వచ్చా, పన్నీర్ కర్రీ మెయిన్. మనకి పుల్కా ఎలా ఉన్నా కర్రీ బాగుంటే వీ క్యాన్. అరే కొంచెం వేసుకోరా, హాఫ్ వేసుకో. అనకాపల్లిలో సుబ్బారావు దాబా తెలియలేని కుర్రోడు ఉండడు, నీకు అంత బ్రాండ్ క్రియేట్ చేసింది అది. ఫైనల్లీ ఫుడ్ మొత్తం కంప్లీట్ చేస్తాం. మేము ఏంటంటే ఆర్డర్ పెట్టామంటే స్టార్టర్ పెట్టాం, చికెన్ లాలీపాప్స్ 5 పీసెస్ ఇచ్చాడు. తర్వాత ప్రాన్స్ బిర్యానీ ఒకటి, తర్వాత మష్రూమ్ బిర్యానీ, తర్వాత మటన్ బిర్యానీ, తర్వాత ఏమో పుల్కలే బటర్ పుల్కాలు అవి ఆర్డర్ పెట్టాం. ఈ అన్నిటిలో నాకు బాగా నచ్చింది అయితే పుల్కా విత్ బటర్ మసాలా సూపరు. నచ్చలేనిది ఏంటంటే ఆ మటన్ బిర్యానీ కొంచెం, మిగిలినవన్నీ సూపరు. నాకైతే బాగా అయితే ఇవి పుల్కాలు నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ వేరే లెవెల్ ఉంది, టేస్ట్ ఒక యూనిక్ టేస్ట్. మష్రూమ్ కర్రీ కూడా బాగానే ఉంది. నాకు వెజ్ పెద్దగా నచ్చదు కనుక నేను దాని గురించి రివ్యూ ఇవ్వను. మనకి అది స్టార్టింగ్ నుండి వెజ్ అనేది మనకి ఎక్కదు, సో దాని గురించి రివ్యూ ఇవ్వము. నాన్ వెజ్ మీద అయితే ప్రాన్స్ బిర్యానీ సూపరు, మటన్ బిర్యానీ కొంచెం, ఇది బాగుంది. ఓవరాల్గా ఫుడ్ అయితే బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మనకు ఒక ప్లెజెంట్ వ్యూ, ప్రశాంతంగా ఉంటుంది, మంచి వైబ్, పాజిటివ్ వైబ్ జనరేట్ అవుద్ది. ఒకసారి ట్రై చేయండి. అనకాపల్లిలో ఉన్న ప్రతి ఒక్కడు ఎక్కడెక్కడో తినే కంటే ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు చూసినట్టయితే చైర్లు నాకు బాగా నచ్చాయి. ఒకసారి ఈ చైర్లో కూర్చుంటాము. చైర్ బాగుందా, ఎలా ఉన్నాను, ఇలాంటి సెటప్ మంచిగా ఇలాంటిది ఒక సెటప్ తయారు చేసుకోవాలి. అది చిన్న డ్రీము, ఐ విల్ ట్రై టు అచీవ్ ఇట్. బాగుంది కదా. ఓకే, మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఈరోజు మా వాడు పార్టీకి అంటే వచ్చాం, సరదాగా చిల్ అయిపోయాం, డే అయిపోయింది.